శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 125 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 126వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందరం వీరంజానికి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. అర్జునుడు ద్రౌపదుడిని గెలిచాడు. ద్రౌపద రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి తన గురువుగారైన ద్రోణాచార్యుడికి ఒకటి, ద్రౌపదుడికి ఒకటి ఇచ్చేశాడు. రాజా చెప్తున్నాడు వైశంపాయనుడు జనమేజయ మహారాజు. 1 సంవత్సరం గడిచిన తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుని చేశాడు. అతనిలో ఉన్న ధైర్యాన్ని, సహనాన్ని, దయాళతని, రుజువర్తనాన్ని, స్థిరమైన సౌహార్దాన్ని చూచి ముచ్చటపడి ఆయన యువరాజుగా చేశాడు ధర్మరాజు. ఆయన కూడా ప్రజల్ని ఎంతో గొప్పగా పరిపాలించుతూ ఉన్నాడు యువరాజుగా. ఆ తర్వాత స్వల్పకాలంలోనే తన శీలం, తర్వాత తన యొక్క ప్రవర్తన, ఏకాగ్రతల చేత ధర్మరాజు తన తండ్రి కీర్తిని మరిపింపచేశాడు. అలానే భీమసేనుడు కూడా బలరాముడి దగ్గర కత్తి యుద్ధాన్ని, గదాయుద్ధాన్ని, రథం పైన చేసే యుద్ధాన్ని బాగా అభ్యసించడం మొదలుపెట్టాడు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత ఎవరి దగ్గర? బలరాముడి దగ్గర. అంతకుముందు కృపాచార్యుల వారి దగ్గర, ద్రోణాచార్యుడి దగ్గర అయిపోయింది. తర్వాత వాళ్ళ యొక్క పరీక్ష కూడా అయిపోయింది. వాళ్ళు గురు దక్షిణ సమర్పించడం కూడా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత బలరాముడి దగ్గర మళ్ళీ ప్రత్యేకంగా విద్యాభ్యాసం చేశాడనమాట. ఎవరు? భీమసేనుడు. కత్తి యుద్ధం, గదాయుద్ధం ఇవన్నీ కూడా. ఆ తర్వాత అర్జునుడు కూడా గొప్ప యోధుడిగా తయారవడం చూసి ద్రోణాచార్యుడు చాలా మురిసిపోయాడు. ఒకరోజు సభ జరుగుతుండగా ద్రోణాచార్యుడు అర్జునుడితో అన్నాడు, అర్జున, నా గురువు అగ్నివేశుడు. ఆయన అస్త్ర విద్యలో ఒకప్పుడు అగస్త్యుని యొక్క శిష్యుడు. ఒక యోగ్యుని నుండి మరొక యోగ్యునికి సంక్రమింపచేయాలన్న ప్రయత్నంలో నేను నీకు బ్రహ్మశిరోనామకమైన అస్త్రాన్ని ఇచ్చాను. అది నా తపస్సాధన. అది వజ్రాయుధంలాగా ప్రకాశిస్తుంది. అది సమస్త భూమండలాన్ని కూడాను దహింపగల అస్త్రం సుమ. ఈ అస్త్రాన్ని నాకు ప్రసాదిస్తూ నా గురుదేవుడైన అగ్నివేశుడు, ద్రోణ, దీన్ని మానవులపై ప్రయోగింపరాదు అని చెప్పాడు. కాబట్టి అర్జున, ఇప్పుడు నువ్వు దీన్ని నా నుండి పొందావు కదా, ఆ నియమాన్ని, నా గురువు గారు నాకు చెప్పిన నియమం ఏదైతే ఉందో దాన్ని నువ్వు కూడా పాటించాలి సుమా.
యుద్ధభూమిలో నేను నీకు ఎదురు నిలిస్తే నువ్వు నాతో పోరాడాలి. ఇది కూడా మరొక గురుదక్షిణ నాకు అంటున్నాడు. అలాగేనని అర్జునుడు మాట ఇచ్చాడు. ఆయన పాదాలకు నమస్కరించి ఆయన దగ్గర మళ్ళీ ఆశీర్వాదం పొందాడు ద్రోణాచార్యుడి దగ్గర. అంటే ముందు రాబోయేది ద్రోణాచార్యుడు ఊహించాడనమాట. దీన్ని బట్టి నీ ముందు నేను శత్రువుగా నిలిచినా నాతో యుద్ధం చేయాలి సుమా అని మాట తీసుకున్నాడు. మనం భారతంలో విశేషాలు కదా చెప్పడం, ఇదొక విశేషం. గురువుగారితో ఎందుకు యుద్ధం చేశాడు అంటే ముందే మాట తీసుకున్నాడు గురువుగారు. నాలో ఎదురు నిలిచినప్పుడు యుద్ధం చేయాలి, నువ్వు చేయకూడదు అనుకోవద్దు అని. ఆ తర్వాత అర్జునుడు గదాయుద్ధంలోను, ఖడ్గయుద్ధంలో, రథయుద్ధంలోను, విలువిద్యలోను బాగా నిష్ణాతుడయ్యాడు. ఆ సమయంలోనే నీతిమంతుడైన సహదేవుడు ద్రోణుడి రూపంలో ఉన్న దేవగురువు నుండి నీతి శాస్త్రాన్ని గ్రహించి సోదరులకు వశవర్తి అయి ఉన్నాడు. సోదరులకు ఇష్టడైన నకులుడు ద్రోణుడి దగ్గరే శస్త్రవిద్యలు గ్రహించి చిత్రంగా యుద్ధం చేయడంలో ప్రసిద్ధికెక్కి అతిరథుడు అనిపించుకున్నాడు. మరి సౌవీర దేశాధిపతి అర్జునాదులతో యుద్ధం చేస్తూ ఆ తర్వాత మరణించాడు. పాండురాజును కూడా లొంగని ఆ యవన దేశపు రాజు అర్జునుడికి లోపడ్డాడు. అంటే అర్జునుడు పరాక్రమం చెప్పడానికి వ్యాసులు వారు చెప్తున్నారనమాట. ఇదంతా కూడా వ్యాసులు చెప్పిందే వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. విపులుడనే సౌవీర రాజు చాలా బలసంపన్నుడు, అభిమానవంతుడు. కౌరవుల విషయంలో ఎప్పుడు పొగరుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఆయన్ని కూడా అర్జునుడు యుద్ధంలో చంపేశాడు. మరొక సౌవీర రాజు యొక్క రాజు సుమిత్రుడున్నాడు. దత్తామిత్రుడు అని కూడా అంటారు అతను. అప్పుడు ఎప్పుడు కూడా అతను యుద్ధాన్ని కోరుతూ ఉండేవాడు. అతన్ని కూడా అర్జునుడు అణిచివేశాడు. భీమసేనుడు ఒక్కడిని మాత్రమే తోడు తీసుకొని తూర్పు దిక్కునన్న వీరుల్ని 10,000 మంది రథికుల్ని అర్జునుడు జయించాడు. అదేవిధంగా దక్షిణ దిక్కును కూడా జయించాడు అర్జునుడు. అలా కురు రాజధాని అయిన హస్తినాపురానికి ధనపు రాసుల్ని తీసుకొచ్చాడు అర్జునుడు. అంటే ఏ విధంగా తన తండ్రి పాండురాజు చేశాడో అలా ఈయన కూడా చేస్తున్నాడు అన్నమాట. మొత్తం ప్రపంచంలో ఉన్న రాజులందరినీ జయించి వాళ్ళ దగ్గర నుంచి ధనరాశులను తీసుకొచ్చి బాగా పరిపుష్టం చేస్తున్నాడు హస్తినాపురాన్ని. ఈ విధంగా పాండవులు శత్రు రాజధానులను గెలిచి తమ రాజధానిని బాగా అభివృద్ధి చేసుకున్నారు. ఇక్కడ ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.